ఐపీఎల్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో 2008 నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2025 ద్వారా తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు ఐపీఎల్ 2026లోనూ విజేతగా నిలిచి వరుసగా రెండో ట్రోఫీ ముద్దాడింది. ఇక ఆర్సీబీకి ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి ముఖ్య కారణం విరాట్ కోహ్లీ. అవును, ఆర్సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్సీబీ అన్నట్లుగా ముద్ర పడిపోయింది. ఇటీవల ఆర్సీబీ టైటిల్ సాధించడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈఓ రాజేష్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ భవితవ్యం గురించి ఆయన మాట్లాడారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ ఒకే నాణానికి రెండు వైపులా అని చెప్పుకొచ్చారు. ఆర్సీబీ విజయవంతం అవడంలో కోహ్లీ పాత్ర ఎంతో ఉంది అన్నారు. క్రికెట్ కు వీడ్కోలు పలికినా సరే అతన్ని తాము ఆర్సీబీ జట్టులో ఒకటిగానే చూస్తామని చెప్పారు. వచ్చే 3-4 సంవత్సరాలు విరాట్ ఆర్సీబీకి ఆడతాడని తనకు నమ్మకముందని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ టీ20లకు గుడ్ బై చెప్పి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అయితే గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. అతను ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్దరగొట్టాడు. 16 మ్యాచ్ల్లో 675 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు. 37 ఏళ్ల విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027 ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుత ఫిట్నెస్ ప్రకారం చూస్తే రాజేష్ మీనన్ చెప్పినట్లు మరో 4 ఏళ్లు కోహ్లీ ఈజీగా ఐపీఎల్ ఆడేయగలడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వన్డే ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే ఏడాదిలో 2 నెలలు ఉండే ఐపీఎల్ ఆడడం విరాట్ కు పెద్ద కష్టం కాదని చెబుతున్నారు.